శ్రీ గురు చరిత్ర అధ్యాయం 21 శ్రీ గణేశాయన్మ శ్రీ సరస్వత్యన్మ శ్రీ గురుభ్యో నమః. బ్రాహ్మణ స్త్రీ తనకు తత్వోపదేశించిన బ్రహ్మచారితో, ఈ పిల్లవాడు శ్రీ గురు ప్రసాదం, ఆయన నా పిల్లలు పూర్ణార్థులని చెప్పారు. శ్రీగురుని మాట అసత్యం ఎలా అవుతుందని అడిగింది. అప్పుడు ఆ బ్రహ్మచారి, నీకంత చెదరని విశ్వాసం ఉంటే బాలుని శరీరాన్ని శ్రీగురుని సన్నిధికే తీసుకువెళ్ళి అడగమన్నాడు. ఆ ప్రకారమే ఆ దంపతులు బాలుని శరీరాన్ని శ్రీ గురు పాదుకల ముందు ఉంచి విలపిస్తూ కూర్చున్నారు. సంధ్యా సమయం సమీపిస్తుండగా బ్రాహ్మణులు పిల్లవాడి మృతదేహాన్ని సంస్కారానికి ఇవ్వమని, రాత్రిపూట జన సంచారం లేని అరణ్యంలో ఉండటం ప్రమాదమని హెచ్చరించారు. అయినా ఆమె తన పట్టు విడవలేదు. శరీరం కుళ్ళి వాసన వస్తే ఆమె ఇస్తుందిలెమ్మని వారు అందరూ వెళ్ళిపోయారు. ఆ స్త్రీ శ్రీ గురుని పాదుకులకు తన తల కొట్టుకుంటూ విలపిస్తూనే ఉన్నది. కొంచెం కునుకు పట్టగానే ఆమెకు స్వప్నంలో జటాధారి అయిన దివ్య పురుషుడు ఒళ్ళంతా విభూతి పూసుకొని కనిపించి బాలుని జీవింపచేశాడు. మెలకువ రాగానే స్వప్నం నిజమైంది. పిల్లవాడు పునర్జీవితుడైనాడు. ఆ దంపతులు ఎంతో సంతోషించి స్నానం చేసి పాదుకులను పూజించారు. శ్రీ గురు మహిమను అందరూ ఎంతో కొనియాడారు. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః.